హాయ్ అండి. వెల్కమ్ టు హరణి గోదావరి రుచులు. ఈరోజు నేను మా బావగారి ఇంటికి అయితే వచ్చేసానండి. ఇలా గార్డెన్ అంతా కూడా షూట్ చేసుకుందామని వచ్చాను. 200 రకాల వరకు మొక్కలు ఉన్నాయండి. చాలా రకాలు ఉన్నాయన్నమాట. మొక్కలు ఉన్న మొక్క లేకుండా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అన్ని వెరైటీ మొక్కలు కూడా ఈయన పెంచుకుంటారు. ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్, అలాగే క్రోటన్, ఇంకా పువ్వులు పూసే మొక్కలు, ఇంకా అన్నీ అనమాట అండి. ఒకటని కాదు, చాలా మొక్కలు అయితే ఉన్నాయి. ఆక్సిజన్ ప్లాంట్స్ చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. వీటి పేర్లు నాకు కూడా తెలియదండి, అక్కకు కూడా అంతగా తెలియదంట. బావగారు అయితే బయటకు వెళ్ళారనమాట. చూసారా మొక్కలు ఎంత నీట్గా ఉన్నాయో. వీటికి ఏవేవో ఫెర్టిలైజర్స్ అని అవని ఇవని ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారండి. అంత శ్రద్ధగా చూసుకుంటారనమాట మొక్కల్ని. వీటికి ఇప్పుడు నేను చూపించే వేటికి పువ్వులైతే రావంటండి. మామూలుగా జస్ట్ ఊరికే అందం కోసం పెట్టుకున్న మొక్కలు ఇవన్నీ. ఇవేమో ఆక్సిజన్ ప్లాంట్స్ అండి. అందం కోసము ఇంకా ఆక్సిజన్ కోసము ఇలా వీటిని అయితే గుమ్మాలో పెట్టుకుని ఉన్నారనమాట. ఈ పక్కన చూసారా అసలు ఎన్ని వెరైటీ మొక్కలు. ఒక రకం ఒకటి ఉంది అని అంటే మళ్ళీ అది లేకుండా రీప్లేస్ చేసుకుని 200 పైగా ఉంటాయండి మొక్కలు. అసలు ఎంత శ్రద్ధగా పెంచుకుంటారంటే. మనీ ప్లాంట్ ఇదేమో కొత్త మొక్క అని నాకు కూడా తెలియదు. ఇదేమో జేడే ప్లాంట్. దీన్ని రౌండ్గా తిప్పుదామని మొన్న గుబురుగా ఉందండి, బాగా కట్ చేశారంట. దీన్ని ఒక రౌండ్ షేప్ తీసుకొద్దామని చెప్పి దీన్ని అయితే కట్ చేశారంటండి. వీటి పేర్లు నాకు కూడా తెలియదండి, కానీ చాలా సెన్సిటివ్గా ఉంటాయండి మొక్కలన్నీ కూడా. వాటర్ ఎక్కువ అవ్వకూడదు, అలా అని చెప్పి వాటర్ తక్కువైనా కూడా ప్రాబ్లమే వాటికి. ఎండ ఎక్కువ తగలకూడదు, అలా అని చెప్పి చక్కగా మొక్కల్ని లోపలికి బయటికి సీజన్ని బట్టి మార్చుకుంటూ ఉంటారంటండి. ఇదేమో మనీ ప్లాంట్ చక్కగా ఇలా ఇప్పుడిప్పుడే మెట్లకి ఎక్కుతూ ఉందన్నమాట. ఇది ఎంట్రన్స్ పార్ట్ అండి. ఇక్కడి నుంచి కొంచెం ఇది ఎంట్రన్స్ పార్ట్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మనం పక్కకు తిప్పామంటే ఇదిగోండి, ఇది గేట్ అనమాట. గేట్ దగ్గర నుంచి ఇలా లోపలికి పెడుతున్నానండి. ఇంకా వచ్చిన ఒక రాకుండా ఎన్ని వెరైటీ మొక్కలు ఉంటాయో మీరే చూద్దరు. ఆక్సిజన్ ప్లాంట్స్ అండి ఇవి. ఈ మొక్కల కోసం అని చెప్పైన షేడెడ్ నెట్ కూడా తీసుకొచ్చి వేసారంటండి. సమ్మర్లో అంత శ్రద్ధగా చూసుకుంటారు మొక్కల్ని. వీటి పేరు అడీనియం అంటండి. ఇవి అడీనియం ప్లాంట్స్ అంట. ఇవి పువ్వులు పూసేటప్పుడు ఫోటో నేను యాడ్ చేశాను కదా, చూసారా కిందేమో వైట్ పువ్వులు పూసాయి, అలాగే పైన ఏమో రెడ్ పువ్వులు పూసాయి కదా. అలా మల్టీ కలర్ పూలు అయితే పూస్తాయంటండి. వీటికి విత్తనాలు కూడా వస్తాయంటండి. ఆ విత్తనాలు తీసుకుని మనం జాగ్రత్తగా నీళ్ళలో వేసుకుంటే వీటికి ఇదిగోండి కాయ కాసింది కదా, ఇది ఎండిన తర్వాత గింజలు తీసుకొని మట్టిలో వేసుకుంటే విత్తనాలు మొక్క వస్తాయంటండి. అక్క వేసింది నేను తర్వాత చూపిస్తాను. మొక్క కూడా వచ్చాయన్నమాట. చూసారా ఈ పింక్ చాలా బాగుంది కదా. వీటిని అన్నింటినీ కూడా చక్కగా రోజు శ్రద్ధగా చూస్తారంటండి. వాటర్ ఎక్కువ అవ్వకుండా అలాగే తక్కువ అవ్వకుండా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఇది ఒక రకమైన పింక్ అండి, ముద్దగా ఉంది. గన్నేరు పువ్వులు టైప్లో ఉంది. పక్కదేమో వైట్ మొక్క అనమాట. ఆ వైట్కి చుట్టూ కూడా పింక్ లేయర్ వచ్చిందండి. ఇదేమో పింక్ అనమాట. చూసారా ఎంత బాగున్నాయో కదా. ఇవి పక్క పక్కన పెట్టిందంటండి, అంటే మొక్కల్లో డబుల్ షేడ్ వస్తాయేమో అని చెప్పి ఇలా పక్క పక్కన పెట్టిందంటండి. ఇది ఒక రకం అండి. ఇది ఇంకా పిచ్చుకోలేదనమాట, మొగ్గగానే ఉంది. అది కూడా ముద్ద పువ్వే అంటండి, కాకపోతే రెడ్గా వస్తుందంట. అన్ని మొగ్గలే ఉన్నాయండి, ఒక్క పువ్వు కూడా లేదు ఈ చెట్టుకి. ఇదిగోండి ఇదైతే ఇంకొక రెడ్ అనమాట. చూసారా ముద్దగా బాగుంది చెట్టు. అసలు చూస్తుంటే 2 కళ్ళు చాలలేదండి, అన్ని మొక్కలు ఉన్నాయి. ఎంత హ్యాపీగా ఉందో చూస్తుంటే. అసలు క్రోటాన్ మొక్కలు ఇంత శ్రద్ధగా పెంచుకోవడం అంటే చాలా కష్టమండి. ఆయనకి మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట, అందుకని శ్రద్ధగా పెంచుకుంటారు. ఇదిగోండి ఇది ఒక రకం అనమాట.
ఇవి ఇంకా మొగ్గలుగానే ఉన్నాయండి, ఇంకా పూలైతే పూయలేదు. ఇదిగోండి ఇందాక విత్తనాలు తీసి మొక్కలు వేస్తే కనుక వస్తాయని చెప్పాను కదా, ఇదిగోండి మట్టిలో ఇక్కడ వేసింది అక్క, చూసారా చిన్నగా మొక్కలు వచ్చాయన్నమాట. ఇవి పెద్ద అయినాక తీసుకుని వేరే ఎక్కడైనా కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇటు సైడ్ వస్తే ఇది గార్డెన్ అండి, బ్యాక్ సైడు ఎన్ని మొక్కలు ఉన్నాయో చూసారు కదా. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని పువ్వులు పోస్తాయండి, కొన్ని కొన్ని ఏమో జస్ట్ ఊరికే అలా అందానికి అన్నట్టు క్రోటాన్ మొక్కల కిందే అండి. ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఆక్సిజన్ ప్లాంట్సే ఉంటాయండి. ఇది ఒక రకం అనమాట, ఇది పక్కకు అలా పడిపోయింది అనమాట. ఇక్కడి నుంచి అలా లోపలికి వెళ్తే అటు సైడ్ మొత్తం అన్ని కూడా గులాబీ మొక్కలు వేసారనమాట. ఈ ఫెన్సింగ్ అంతా నీట్గా కట్ చేసుకుని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటారండి. ఇవన్నీనేమో గులాబీ మొక్కలండి, కొన్ని పూసాయి, కొన్నేమో ఇంకా ఇప్పుడిప్పుడే పెద్దవి అవుతా ఉన్నాయన్నమాట. ఇది తీగ గులాబీ అనుకుంటండి, దీనికైతే ఎక్కడ నాకు ముళ్ళు అయితే కనిపించట్లేదు. తీగలు వచ్చేసి గుత్తులుగా పోస్తాయి కదా, ఆ గులాబీ అనుకుంటా. ఇదిగోండి ఇవన్నీ కూడా చిన్న మొక్కలు అనమాట, ఒకసారి వేస్తే చనిపోయాయి అంటండి, మళ్ళీ వేసుకున్నారు. ఇవి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి అన్నమాట. చిన్ని గార్డెన్ నుంచి బయటకు వస్తే ఇది బ్యాక్ డోర్ అండి. బ్యాక్ డోర్కి ఒక సైడ్ ఏమో ఆ మొక్క పెట్టుకున్నారు, ఇంకెవతల సైడ్ నుంచి మొత్తం అన్ని కూడా మళ్ళీ క్రోటాన్ మొక్కలు పెట్టుకున్నారండి. ఆక్సిజన్ ప్లాంట్స్, క్రోటాన్ మొక్కలు అలా పెట్టేసుకున్నారనమాట. ఇదైతే బయట చూడడానికి ఎంత బాగుందో అండి, అసలు మొక్క అయితే వీడియోకి అంత మంచిగా రాలేదు కానీ బయట చాలా బాగుందనమాట. చూసారా ఎంత బాగుందో అసలు, ఎంత గ్రీనిష్గా, అదేదో ప్లాస్టిక్ అన్నట్టు ఉందండి, చాలా బాగుంది. ఒరిజినల్ షేడు ఇదండి. ఇదేమో రణపాల మొక్క అండి, చుట్టూ చిన్న 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 మొక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసేసి అక్క వేరే టబ్లో అయితే వేసిందనమాట. ఇదిగోండి అవన్నీ తీసేసి ఇదిగోండి పక్క టబ్లో వేసింది, అవన్నీ కూడా మళ్ళీ మొక్కలు అయిపోతాయి. అదిగోండి చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అవన్నీ మళ్ళీ మొక్కలు అయిపోతాయి. వీటి పేర్లు నాకైతే తెలియదండి, మిగిలిన వాటి పేర్లన్నీ కూడా. కొన్ని స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి, స్నేక్ ప్లాంట్స్లోనే చాలా రకాలన్నమాట. ఇది కూడా ఆక్సిజన్ ప్లాంటే కానీ మొక్క నేమ్ తెలియదండి. ఇది మాత్రం చాలా బుషీగా వస్తుందండి, మా ఇంటి దగ్గరికి కూడా ఉంది, చాలా చక్కగా గ్రీన్గా ఉంటుందన్నమాట. స్నేక్ ప్లాంట్స్లో చాలా రకాలన్నమాట, తీసుకొచ్చి అలా కట్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ దాంట్లో పెంచుకుంటూ శ్రద్ధగా చేసుకుంటున్నారు. ఇది లెమన్ గ్రాస్ అంటండి, స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుందన్నమాట. దీన్ని టీ చేసుకుంటే చాలా బాగుంటుందంటండి. ఇవేమో రాధా మనోహరం పువ్వులాగా అదొక టైప్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే పువ్వులు లేవండి, పూసినప్పుడు మాత్రం చక్కగా మంచిగా చెట్టు అంతా పూలు వచ్చేస్తాయంట. ఇక్కడేమో కొన్ని రకాల లిల్లీ మొక్కలు ఉన్నాయన్నమాట, వైట్ పింక్ 2 రకాల లిల్లీలు ఉన్నాయి. అలాగే ఇది శంఖం పూల మొక్క అండి. ఈ పక్కనేమో అన్ని ఆకులే ఇలా కలర్స్ వచ్చేస్తాయి కదా, ఆ మొక్కలు అనమాట. ఇవి 100 వారాల మొక్కలండి, చిన్న చిన్ని పువ్వులు పోస్తాయి కదా, హైట్ ఎదగకుండా చిన్న మొక్కలుగా ఉండి, వాటిలో మినిమం ఒక 7-8 రకాలు అయితే ఉన్నాయండి. అన్నీ ఇప్పుడు పువ్వులు పూయలేదు, వైట్ పింక్ మాత్రమే పూసాయి. ఇది పేపర్ పూల మొక్క అండి, ఇదిగోండి ఇది ఒక రకం. అసలు ఎన్ని మొక్కలు ఉన్నాయంటే చూసుకుంటూ వెళ్తే అసలు పేర్లు కూడా తెలియదండి, చాలా మొక్కలు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టారండి. ఇది క్యాట్కాస్ అనుకుంటండి, దీన్ని పైన కట్ చేశారు, కట్ చేసి వేరే దాంట్లో వేసినట్టున్నారండి. ఇవేమో బావగారు అన్నీ ఆ గార్డెనింగ్ చేసుకోవడానికి అవన్నీ కూడా కత్తులు అవన్నీ ఏవేవో ఉన్నాయండి, కట్ చేసుకోవడానికి కత్తెర అవన్నీ ఉన్నాయన్నమాట.
టూల్స్ అండి, ఆయన మొక్కలకన్నీ బాగు చేసుకోవడానికి, మందులు వేసుకోవడానికి టూల్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నారు. ఇది చూసారు ఎంత పచ్చగా ఉందో కదా మొక్క. ఈ మొక్క ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువయ్యి సీజన్ కాక ఇలా ఉంది, కానీ ఇది బాగా సీజన్ వచ్చినప్పుడు ఇది కొంచెం చూసారా, నేను ఫోటో యాడ్ చేస్తాను. చాలా మంచిగా పూస్తుందండి, పూసినప్పుడు చాలా పూలైతే ఉంటున్నాయి. చాలా అందంగా ఉందండి ఆ మొక్క. ఇదొక స్నేక్ ప్లాంట్ టైప్ అనుకుంటండి ఇది కూడా. ఇదొక రకం. ఇవన్నీ కూడా నూరువెరల్లో రకాలన్నమాట. ఇలా ఆకులకి కలర్స్ వచ్చేవే 3 రకాల మొక్కలు ఏమో కనిపించాయండి నాకు. ఇదొక రకం. ఇదిగోండి దీనికి ఏమో చక్కగా లైన్స్లా వచ్చాయన్నమాట గ్రీన్ మీద. ఇదొక రకం. ఇంకొక రకం పక్కన ఎక్కడో చూసానండి ఇందాక. ఇవేమో పసుపు మొక్కల్లా ఉన్నాయి, కానీ పసుపు మొక్కలు అయితే కాదండి ఆ పక్క ఉన్నవి. చక్కగా వాటికి కూడా ఆకులకి లైన్స్ వచ్చాయి. చాలా బాగున్నాయి అన్నమాట క్రోటాన్ మొక్కలు. ఇదేమో చామంతి మొక్క అండి. ఇదిగోండి దీంట్లో మళ్ళీ ఏవో చిన్నవి తీసుకొచ్చి వేసారు, బాగా ఆ పేర్లు కూడా తెలియదండి. ఆయన అయితే ఇంటి దగ్గర లేరనమాట పేర్లు చెప్పడానికి. ఇది చూసారా ఎంత బాగుందో, చక్కగా తాడు చెట్లాగా ఉండి మధ్యలో ఎల్లో లైన్స్ వచ్చాయన్నమాట ఆకుకి. అసలు లైవ్లో చూస్తే ఎంత బాగున్నాయో మొక్కలన్నీ కూడా. ఇవి సీజనల్గా పోస్తాయంటండి. అదిగోండి నేను క్లిప్పింగ్ యాడ్ చేస్తాను కుదిరితే కనుక. చాలా పువ్వులు అయితే పూసేస్తున్నాయండి, పూసినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇవి లోటస్ జాతికి చెందిన ఒక మొక్క అనుకుంటండి. చక్కగా ఒక బౌల్లో వాటర్ వేసేసి పెడితే అలా చక్కగా మొత్తం అన్నీ కూడా పెరుగుతూ వెళ్తాయంట. ఇదేమో చిట్టి చిట్టి పూలు పూసిందండి. ఇవి కూడా ఒక సీజన్లో మంచిగా పూసేస్తాయంటండి. చాలా పూలైతే వచ్చేస్తాయంట. వీటిలో ఒక 2-3 రకాలు ఏమో ఉన్నాయి. ఇది ఒక రకం అండి. ఇవన్నీ కూడా వీళ్ళు ఇంకా పక్కన వేయడానికని తెచ్చుకున్నారు, ఇంకెక్కడ పెట్టలేదన్నమాట. ఇది పాత ఫోటో ఉంటే యాడ్ చేశానండి. చూసారా ఎన్ని పూలు పూసేసాయి కదా చక్కగా. ఇవన్నీ అడీనియం ప్లాంట్స్ అండి. చాలా రకాలైతే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ మొక్క చూసారా అసలు బొకేలాగా ఎంత అందంగా ఉందో కదా. వచ్చినప్పుడు భలే పూసేసిందండి. ఇవన్నీ ఒక బంతిలో ఒక రకాలండి. ఇవన్నీ కూడా చామంతి ఇంకా బంతి పూలు అన్నీ చాలా రకాలైతే గ్యాదర్ చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్లోకి పెట్టుకున్నారండి. ఇది చూడండి చక్కగా ఎంత గుబురుగా స్టెప్స్ వచ్చాయి కదా. ఇది స్టెప్ బై స్టెప్ ఉంటుందంటండి. వీటిల్లో కూడా నాకు తెలిసి ఒక 10 రకాలు ఉన్నాయండి. ఈ హ్యాంగింగ్ పాట్స్లో వేసే రకాలు కూడా ఒక 10 రకాలు ఏమో హ్యాంగ్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. అన్నీ చక్కగా గ్రీన్గా ఉందండి, ఎక్కడ కూడా ఏ మొక్క పాడవలేదు. ఎండిపోవడం కానీ పండాకు రావడం కానీ చేయకుండా నీట్గా చూసుకుంటున్నారు అనమాట జాగ్రత్తగా. ఇది ఒక రకం మొక్క అండి. చిట్టి చిట్టి పువ్వులు పూసింది. వీటిలో 3 కలర్స్ ఉన్నాయండి. ప్రస్తుతానికైతే 2 పూసాయి, ఇంకొక కుండి పువ్వులు లేవన్నమాట. చూడండి దగ్గరగా జూమ్ చేస్తే ఎంత బాగున్నాయో పూలు అసలు. ఇప్పుడు గేట్ బయట అండి, ఇది గేట్ బయట పక్క అనమాట మందార మొక్కలండి. మందార మొక్కల నుంచి కొంచెం కిందకి వెళ్తే ఇదిగోండి ఇప్పుడు నేను ఫోటో యాడ్ చేస్తానండి. ఆ ఫోటోలో ఎంత పూలు పూసేసాయి కదా, దాని విత్తనాలు పడి ఇదిగోండి మొక్క చూపిస్తున్నాను కదా. ఈ మొక్కలు ఇలా వస్తాయంటండి. ఇవి పెద్ద అయ్యాక ఫోటోలో చూపించినట్టు మొక్కలన్నీ చక్కగా పువ్వులు పూసేస్తాయంటండి.
3 రకాల పువ్వులు పూసాయి. అసలు పూసినప్పుడైతే కనుక అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. చాలామంది ఫోటోలు కూడా దిగారంట ఇక్కడికి వచ్చి. ఇదేమో గేట్ కట్ సైడ్ అండి. క్రోటాన్ మొక్కలు, అలాగే కిందేమో నాచు మొక్కలండి. ఆ కిందేమో పేపర్ పూల మొక్కలు కుండీల్లో వేసుకుని పెట్టుకున్నారు. మొత్తం 3 లేయర్స్గా ఉందండి క్రోటాన్ మొక్కల పైన. కిందేమో నాచు మొక్కలు, ఇంకొక స్టెప్ కిందకేమో ఈ కాగితం పూల మొక్కలండి. కుదిరితే కనుక ఫోటో పెడతానండి. ఈ కాగితం పూలు పూస్తే చూసారా ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇవన్నీ కూడా 3 లేయర్స్గా ఉన్నాయండి. ఈ క్రోటాన్ మొక్కల లోపల ఇంకొక రకం మొక్కలు ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇది కొంచెం చిట్టి పువ్వులు పూసాయి కదా, ఇవి ఒక రకం అనమాట. లోపల 2 రకాలు ఉన్నాయి కదా, ఇది 3వ రకం అండి. ఇది కొంచెం థిక్ రెడ్ అనమాట. ఇదేమో ఊరికే అందం కోసం వేసుకున్నారండి. కిందేమో కలబంద మొక్క. చూసారు కదా ఎన్ని మొక్కలు ఉన్నాయంటే అసలు. గేట్కి అవతల సైడ్ చాలా మొక్కలు ఉన్నాయండి, వాటిని ఇంకా నేనైతే తీయలేదు. గన్నేరు మొక్కలు, పసుపు పూలు మొక్కలు, మందార మొక్కలు, అలాగే ఈ మొక్కకి చిన్న చిన్న పూలు వస్తాయండి ఒక మొక్కకి. దాన్ని కూడా జూమ్ చేసి చూపిస్తాను. వీడియోలు ఎంత అయిపోతుందని చెప్పి ఇంకా ఇక్కడి నుంచి అయితే ఫాస్ట్ చేసేసాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.